నమస్తే జీవీఆర్ టాక్స్ లోకం తీరు. పాపము ఒకరు చేస్తే ప్రాయశ్చిత్త దీక్ష మరొకరు చేస్తున్నారు. తన గురించి, తన కుటుంబం గురించి తను కష్టపడితే ఇంకొకరు దేశం గురించి, ప్రపంచం గురించి ఇంకొకరు కష్టపడుతున్నారు. తేడా చూశారా? ఎంత వ్యత్యాసం ఇద్దరి మధ్య. వారు తమ స్వలాభం గురించి భక్తులకు అందించే ప్రసాదంలో కలిపి నెయ్యి ధర కేవలం 320 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారంటే అందులో ఎంత కల్తీ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. నెయ్యి ధర కేవలం 320 రూపాయలుగా నిర్ణయించి అందులో వచ్చే భక్తులు సమర్పించే 100 కోట్ల రూపాయల కానుకలు అడ్డదారి పక్కదారులు పట్టించి భక్తులకు అందించే ప్రసాదంలో కేవలం 320 రూపాయల ఖరీదుతో నెయ్యి కొనుగోలు చేసి లడ్డు తయారు చేస్తున్నారంటే ఎంతటి ఇది క్షమించరాని పని అంటే మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఆ దేవుణ్ణి, కలియుగ దేవుడు కానుకలు అందించే కొంగు బంగారమైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని సంతృప్తిపరిచేందుకు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రజల గురించి, ప్రజల బాగోగాల గురించి, ప్రజల మంచి చెడ్ల గురించి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని చెప్పేసి, ప్రజలకు అన్ని విధాల మేలు జరగాలని చెప్పేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రాయశ్చిత్త దీక్షతో కలియుగ శ్రీ వెంకటేశ్వరుని శాంతింపజేసి ప్రజలకు నష్టం కలిగించకుండా ఉండాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దీక్ష యొక్క సంకల్పం. దీన్ని 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పలు విధాలుగా స్వామిని పూజా కార్యక్రమాలు చేసి శాంతింపజేస్తారు. దీనితో ప్రజలకు మున్ముందు కలిగే ఇబ్బందులను కానీ దేవుడు ప్రజల యందు కృపను కలిగే విధంగా కానీ కలుగు చేయటకు ఇది చాలా వరకు దోహదపరుస్తుంది ఈ ప్రాయశ్చిత్త దీక్ష.